21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో చాలామంది ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒక్కసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం బుకింగ్కు 21 రోజుల వ్యవధిని తీసుకొచ్చారు. తాజాగా దీనిని 25 రోజులకు పెంచారు. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం 60 రూపాయలు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, గుడ్ మార్నింగ్. సో వంట గ్యాస్కు సంబంధించి భారీ సంక్షోభం ఏర్పడింది భారతదేశంలో. ఇప్పటికే 20 నుంచి 25 రోజుల కాల పరిమితిని పెంచుతూ భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సో బుకింగ్ 20 రోజులకు ఒకసారి ఇదివరకు సిలిండర్ బుక్ చేసుకునేది ఉంటే ఇప్పుడు ఆ 20 రోజుల నుంచి 25 రోజులకి దాన్ని పెంచడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో భారతదేశంలో ఒక సంక్షోభం మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో, అంటే తెలంగాణలో ప్రస్తుతానికి ఆ సంక్షోభం కనిపించకపోయినా కానీ పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంక్షోభం కొనసాగుతుంది. మరి ముఖ్యంగా వాణిజ్య అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతున్నాయో హోటళ్ళు, రెస్టారెంట్లు నడిపించేటువంటి యజమానులు దీంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగి మరోవైపు గ్యాస్ సిలిండర్ల సంక్షోభం ఏర్పడి చాలా వరకు హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడేసుకునేటువంటి పరిస్థితులు కూడా దేశంలో కనిపిస్తున్నాయి. సో అటు మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇటు ఛత్తీస్గఢ్, హర్యానాతో పాటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు ఇప్పటికే సంక్షోభం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మధ్యప్రదేశ్లో మాత్రం చాలా పెద్ద ప్రభావం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో ఈ మధ్యనే హోటల్ అండ్ రెస్టారెంట్ యజమానులు అంతా కలిసి సిలిండర్ ధరను 1773 నుంచి 1888 రూపాయలకు పెంచారని, ధరను వాటిని చెల్లించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది వివాహాల సీజన్, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. సో ఈ సీజన్లో ఖచ్చితంగా క్యాటరింగ్ సర్వీసెస్ కానీ, హోటల్ బిజినెస్ కానీ ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఈ సరఫరా నిలిపివేయడం మాకు ఇబ్బందిగా ఉందంటూ కూడా ఇప్పటికే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ప్రభుత్వం పైన అటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే హోటళ్ళు, రెస్టారెంట్ యాజమానులు ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఎందుకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు, నిలిపేయడానికి గల కారణం ఏంటి అన్నది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అటు రాజస్థాన్లో 2వ స్థానంలో ఉంది. రాజస్థాన్లో కూడా భారీ సంక్షోభం నడుస్తోంది వాణిజ్య గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో. ఆ తర్వాత స్థానంలో ఛత్తీస్గఢ్లో ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. విద్యా సంస్థలు, హాస్పిటల్స్కు తప్ప ఎవరికి కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ రిలీజ్ చేయకూడదు, వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ భారీ సంక్షోభం ఏర్పడ్డది. హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ మూతపడుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అటు మహారాష్ట్ర, సో మహారాష్ట్ర చాలా కీలకమైనది, ఫినాన్షియల్ క్యాపిటల్గా బాంబే ఉంటుంది. మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం అనే చెప్పాలి. అట్లాంటి ముంబై, పూణే, నాగపూర్లో గ్యాస్ మొత్తం కూడా సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి, చాలా సంక్షోభం కనిపిస్తోంది. పూణేలో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లలో గ్యాస్ సిలిండర్ లేవు, ఈవెన్ బ్లాక్లో కొందామన్నా దొరకనటువంటి పరిస్థితులు హోటల్, రెస్టారెంట్లో కనిపిస్తోంది. పూణేలో దాదాపు 9000 రెస్టారెంట్లు, బార్లు అన్నీ కూడా ఇప్పటికే మూతపడిపోయినాయి. గత 24 గంటలుగా దరిదాపు 9000 బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్ అన్నీ కూడా పూణేలో మూతపడిపోయినాయి. ఇది పూణే భారీ సంక్షోభాన్ని ఎదురు చూస్తోందని చెప్పాలి. ఆ తర్వాత పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. కమర్షియల్ సిలిండర్స్ మొత్తం కూడా నిలిచిపోయినాయి. అటు 25 రోజుల పాటు సిలిండర్ల బుకింగ్లు చేసుకోవద్దంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే వంట గ్యాస్, ఇంటికి ఉపయోగించేటువంటి వంట గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు ఉంటారో వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇదే సంక్షోభం నడుస్తుంది. హైదరాబాద్తో సహా చాలా నగరాల్లో ఏ కమర్షియల్ సిలిండర్స్ ఏవైతున్నాయో, వంట గ్యాస్ ఇంటివి కావు, కమర్షియల్ గురించి మనం మాట్లాడుతున్నాం. కమర్షియల్ సిలిండర్స్ ఏవైతున్నాయో ఆ సిలిండర్స్ సరఫరా పూర్తిగా కూడా నిలిపోయింది. హోటళ్ళు, రెస్టారెంట్ల యజమానులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అంటే వాటిపైన జీవనోపాధిగా బతుకుతున్నటువంటి వాళ్ళను ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవ్వాలి, దీనికి ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ చూడాలి, ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయంటూ కూడా చాలా వరకు ఇప్పటికే హోటళ్ళు, రెస్టారెంట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఇదే సంక్షోభం కొనసాగుతోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరఫరాని మళ్ళీ పునఃసమీక్షించడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక 3 చమురు కంపెనీలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతోటి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి సరఫరా ఉత్పత్తి కొంతలో కొంత మెరుగుపరిచేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం సంస్థ
ఆ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కేంద్ర సంస్థ డైరెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మరోవైపు 25 రోజుల తర్వాతనే వంట గ్యాస్ ఎవరైతే కుటుంబాల్లో ఇంటికి వినియోగించేటువంటి వంట గ్యాస్ ఉంటుందో అది 25 రోజులకు దాన్ని పెంచడం జరిగింది 20 రోజుల నుంచి. సో మరోవైపు ఇప్పటికే ఏవైతే ఈ సిలిండర్ల బుకింగ్స్ ఉన్నాయో ఈ సిలిండర్ల బుకింగ్స్ అధికంగా అంటే ఎక్కువగా నివారించడానికి ఆల్రెడీ సిలిండర్లు ఇంట్లో ఉంటే మళ్ళీ వాటిని కొంతమంది రీబుకింగ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి ఓటీపీ సిస్టమ్ని పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంటే ఈ కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్ల కంటే ఇంటికి ఉపయోగించేటువంటి సిలిండర్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా బుకింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో దాంట్లో కొన్ని నిత్యావసరానికి సంబంధించినటువంటి చట్టం కింద కొన్ని అత్యవసరమైనటువంటి నిబంధనలు కూడా అమలు చేయబడ్డాయి. దాంట్లో ఓటీపీ సిస్టాన్ని కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాను ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం గతంలోనే చెప్పాం 40 రోజుల వరకు భారతదేశంలో ఎట్లాంటి ప్రభావం ఉండదు పెట్రోల్కి సంబంధించి అనొచ్చు. బట్ ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11 రోజులు దాటుతోంది. సో మరోవైపు వంట గ్యాస్ ఇప్పటికే ఆ కొరత స్టార్ట్ అయిపోయింది. తొందరలోనే పెట్రోల్ డీజిల్ల కొరత కూడా స్టార్ట్ కాబోతోంది. ఆ పరిస్థితిని కూడా భారతదేశం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి హర్మూజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోర్టులోనే ఆగిపోయాయి. ఈవెన్ చెన్నై పోర్టులో చాలా నౌకలు ఆగిపోయాయి. సో మొత్తం కంప్లీట్లీ సముద్ర మార్గం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ సిలిండర్ల కొరత నివారించడానికి ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకుంటోంది. ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎల్పిజి ఉత్పత్తులు పెంచాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అంటే మోరోవర్ ఈ హర్మూజ్ జలసంధి మూసివేయబడ్డది కాబట్టి మనకు ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం కూడా 20% ఈ చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఈ హర్మూజ్ జలసంధి ఆ సముద్ర మార్గం గుండానే వస్తూ ఉంటుంది. సో అది మూసివేసినప్పటి నుంచి ఇది ఈ సంక్షోభం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం ఆ ట్రావెల్ డిస్టెన్స్ అదే లొకేషన్ ఏదైతే ఉందో ఆ రూటు అంత సురక్షితమైనది కాదు. సో ఏ ట్యాంకర్లు కూడా ఏ నౌకలు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళట్లేదు. వెళ్తే ట్యాంకర్లను ఇరాన్ పేల్చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ప్రస్తుతానికి కనీసం చిన్న ఎక్స్క్యూజెస్ కూడా లేకుండా పూర్తిగా కూడా ఆ జలసంధిని మూసివేయడం జరిగింది. ప్లాంట్ ఇంకొకటి దీంట్లో ఇంకొక కారణాన్ని కూడా ప్రధానంగా చెప్పాలి. ఒకటి హర్మూజ్ జలసంధి కీలకమైనటువంటి అంశం అయితే కనుక ప్లాంట్ పైన డ్రోన్ల దాడి జరిగినాయి. సో అది కూడా ఈ ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిచిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. పోయిన వారం అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు జరిగినటువంటి క్రమంలో దానికి రెస్పాండ్ అవుతూ ఇరాన్, యుఏఈ, ఖతార్, కువైట్ అట్లాగే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలని టార్గెట్ చేసుకున్నది, ఓడరేవులను టార్గెట్ చేసుకున్నది ఇరాన్. సో వాటిపైన డ్రోన్ దాడి చేసింది. సో దీంట్లో భారతదేశం ఎందుకు ఈ సమస్య ఎదుర్కొంటోందంటే భారతదేశానికి అతిపెద్ద గ్యాస్ సరఫరాదారైనటువంటి ఖతార్ దాన్ని ఎల్ఎన్జీ ప్లాంట్ ఉత్పత్తిని మూసివేసింది. ఎందుకంటే అక్కడ డ్రోన్ దాడి జరిగింది కాబట్టి. సో దీనివల్ల భారతదేశానికి వచ్చేటువంటి ఎల్ఎన్జీ సరఫరా పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ మన భారతదేశం ఎల్ఎన్జీకి సంబంధించినటువంటి అవసరాల్లో ఖతార్ పైనే 40% డిపెండ్ అయి ఉంటుంది. అదే ఖతార్లో ఉన్నటువంటి ఆ కర్మాగారం పైన ఆ రిఫైన్డ్ సంస్థ పైన డ్రోన్ దాడి జరిగింది. అక్కడి నుంచి 40% రావాల్సింది, అది పూర్తిగా కూడా నిలిచిపోయింది. అది ఎప్పుడు పునరుద్ధరిస్తారు, ఎప్పుడు ఈ హర్మూజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, ఎప్పుడు గ్యాస్ సరఫరా జరుగుతుందన్నది మాత్రం ఒక పెద్ద ప్రశ్నకి ఇంకా సమాధానం రావట్లేదు. స్టిల్ యుద్ధం అయితే అదే తారాస్థాయిలో కొనసాగుతోంది. సో ఇది ఇంకా ప్రజలపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 60 రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ పైన 60 రూపాయలు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంది. సో ఆల్మోస్ట్ గత 3 రోజుల కిందనే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఈ సిలిండర్ల ధరను 60 రూపాయలకు పెంచింది. ఢిల్లీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 913 రూపాయలకు చేరుకుంది. గతంలో ఇది 853 రూపాయలు ఉండే. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ కానీ, కోల్కతా కానీ, ముంబై కానీ, అట్లాగే భోపాల్ కానీ, జైపూర్, పాట్నా, రాయ్పూర్ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వంట గ్యాస్కు సంబంధించి ఇంటి ఉపయోగానికి ఉపయోగించేటువంటి సిలిండర్ల పైన 60 రూపాయల ధరను పెంచింది. బట్ అయినా ఆ పెంచిన ధరను కూడా భరించడానికి ఏదైతే కమర్షియల్ సిలిండర్లు ఉపయోగించేటువంటి హోటళ్ళు, రెస్టారెంట్లు
ఈ ఈ బార్ అండ్ రెస్టారెంట్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నా కానీ సరఫరా పూర్తిగా కూడా నిలిచిపోయింది. ఈ సంక్షోభం ఇంకా పెరిగేటువంటి ప్రమాదమే కనిపిస్తోంది తప్ప ఇప్పట్లో ఇది పునరుద్ధరించేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. రానున్న రోజుల్లో మళ్ళీ కట్టెల పొయ్యికే ఇంకొంతకాలం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా? గ్యాస్ ఆ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది? ఇప్పటికే అటు ఖమోని కుమారుడు మొజ్దఫా ఖమోని అధికారం చేపట్టారు. ట్రంప్ దాన్ని విభేదిస్తున్నారు. ఒకవేళ ఖమేనీ కొడుకు బాధ్యతలు తీసుకుంటే ఇరాన్ పైన ఖచ్చితంగా ఖమేనీని కూడా లేపేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. నా ప్రమేయం లేకుండా, నా నిర్ణయం లేకుండా ఎలా నియమిస్తారంటూ కూడా ట్రంప్ హెచ్చరించాడు. అటు ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే నిన్న పుతిన్ ట్రంప్ గంట సేపు రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. దీన్ని తొందరగా ముగించాలంటూ కూడా పుతిన్ ట్రంప్ను కోరడం జరిగింది. బట్ ఇది ఎటువైపు దారితీస్తుందేమో తెలియట్లేదు. సో మళ్ళీ వెనకటి కాలానికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు, ప్రమాదాలే కనిపిస్తున్నాయి అన్న ఒక భయాందోళన మాత్రం కనిపిస్తోంది. సంపత్. శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్.